ఇప్పుడే లారా సినిమా టీం మెంబర్స్తో కొంతమందితో కలిసి వస్తుంటే రోడ్డు పక్కన మనం చూస్తుంటే ఎంత చెత్త కనిపిస్తుందండి. చెత్త చిన్నదే కావచ్చు కానీ అది ఎంత ప్రమాదకరంగా మారుతుందో మనం తెలుసుకునే లోపే మొత్తం కూడా అయిపోద్ది అన్నమాట. సర్లేండి, అదంతా ఏముంది కానీ అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి. ఎప్పుడు కూడా మనం నవ్వాలి, నవ్వించాలి, కానీ నవ్వుల పాలైతే కాకూడదండి. ఆఫీసులు లేదు, ఇల్లు లేవు, హాస్పిటల్ లేవు, ఎక్కడ పడితే అక్కడ చెత్త 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 చెత్త. చూసారండి, ఒకవైపు ఏమో చక్కటి రోడ్లు, చక్కటి అపార్ట్మెంట్లు, చక్కటి కళాశాలలు, చక్కటి ఆసుపత్రులు, మరోవైపు ఏమో ఇంత సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండడం అవసరమా అని నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడ పడితే అక్కడ. మా మాస్టర్ చెప్తూ ఉండేవారు, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకరా చెడేవు అని చెప్పి. నాకైతే నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి అది రాచుకుంటే మాత్రం. కానీ నవ్వాలండి, నవ్వడం అనేది జీవితంలో చాలా 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 ఇంపార్టెంట్. ఎక్కడ టెన్షన్స్ అండి బాబు డే టు డే లైఫ్లోని. మనం ఎదిగాం, మన ఆలోచనలు మారాలి. నిజంగానే చెత్త విషయంలో మన ఆలోచన విధానం కూడా మారాలి. మనం బాగుంటే సరిపోదు, ఎదుటివారు కూడా బాగుండాలి. మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఎదుటివారి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. చూసారండి, ఇలా ఆలోచించుకుంటూ చేరాల్సిన ప్లేస్కి అయితే చేరిపోయాను అనమాట. నాకైతే ఇక్కడ చక్కగా ఒక చెత్త బుట్ట అయితే కనిపిస్తుంది. నాకైతే నిజంగానేనండి ప్రజారోగ్యాన్ని కాపాడేటటువంటి ఇలాంటి చెత్త బుట్ట అన్న చీపురన్న నాకైతే చాలా 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 ఇష్టం. ఎందుకంటే ఈ చెత్త అనేది కేవలం మన ఆరోగ్యానే కాదండి, ఈ పశువుల ఆరోగ్యాన్ని కూడా ఇది పాడు చేస్తుందని చెప్పి మనకు తెలుసు అనమాట. సో అందరికీ కూడా మరొక్కసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తానండి. అండి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. నాదైతే ఒక మూవీ షూటింగ్లో ఉందండి, అది లారా అనమాట సినిమా. ఇంకా నా క్యారెక్టర్ ఏంటనేది ఇంకా కన్ఫర్మ్గా తెలియదు, కాదు ఏంటంటే మూవీలో నేనైతే ఉన్నాను అనమాట. సో ఏదైతే మనకి బ్యానర్ తీస్తారో, అంటే మూవీ పోస్టర్ ఉంటుంది చూడండి, ఆ పోస్టర్ మీద నేనే ఉన్నాను యాక్చువల్గా. దానికోసం కానీ మా డైరెక్టర్ గారు అయితే నన్ను, డైరెక్టర్ విహాన్ అండి, యంగ్ డైరెక్టర్ అనమాట, చాలా డిఫరెంట్ స్టోరీ తీసుకుని వచ్చారనమాట. కాన్సెప్ట్స్ అంతా కూడా చాలా సస్పెన్స్ ఉంది. సో చూడాలి, మరి ఈ సంక్రాంతి కన్నా రిలీజ్ అవుతుందని చెప్పి మనకి ఫస్ట్ షూటింగ్ అయితే అయిందనమాట. దానికి సంబంధించినటువంటి దాంట్లో భాగంగానే ఇలా స్నోకా గేమ్ అని కూడా ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్ ఇస్ జస్ట్ కాన్ఫిడెన్స్ అని వయసుతో